నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుచున్నాను. జకర్యా ప్రవక్త బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులకు దేవుడు ఇచ్చిన దర్శనాలను వివరించాడు. ఈ అధ్యాయంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడైన యెహోషువ దేవదూత ఎదుట నిలవబడి ఉన్నాడు. అతడు మలిన వస్త్రములు ధరించి ఉన్నాడు. అతని కుడివైపున సాతాను నిలవబడి అతనిని నిందిస్తూ ఉన్నాడు. ఈ మలిన వస్త్రాలు యెహోషువ వ్యక్తిగత పాపాలను మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజల పాపాలను కూడా సూచిస్తూ ఉన్నాయి. దేవుడు సాతానును గద్దించి యెహోషువకు మలిన వస్త్రాలను తొలగించి క్రొత్త వస్త్రాలను వేయించాడు. ఇది దేవుని యొక్క క్షమాపణ మరియు నీతిని సూచిస్తుంది. మలిన వస్త్రాలు అనునవి మన పాపాలు, అపవిత్రత, అవిధేయతకు గుర్తుగా ఉన్నాయి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మన నీతి కార్యములన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటివి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నీ దోషమును పరిహరించి, అనగా మన ప్రతి పాప దోషమును మన ప్రయత్నాల వలన తొలగించుకోలేము. దేవుని కృప వల్లనే మనకు క్షమాపణ లభిస్తూ ఉంది. ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుచున్నాను అనగా క్రొత్త వస్త్రాలు దేవుడు మనకు ఇచ్చే నీతి మరియు క్రొత్త జీవితం. సాతాను నిందిస్తాడు, కానీ దేవుడు మనలను క్షమించి ప్రతి పాపము నుండి విడుదల చేసి నూతనమైన వ్యక్తిగా మనలను మారుస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలలో ప్రాచీనమైన ప్రతి పాత రోత స్వభావాన్ని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో విడిచిపెట్టి నూతన స్వభావాన్ని కొత్త వస్త్రము వలె ధరించి దేవునిని మహింపరచాలి. ఆమేన్.